హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మనలో చాలామంది మొబైల్ ద్వారా అయితే కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళకు మొబైల్లో ఎటువంటి యాప్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి అనేది వాళ్ళకైతే చాలామందికి తెలియదు. సో నేను ఇప్పుడు మొబైల్ యూజ్ చేసి కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఎటువంటి యాప్స్ అయితే మనకు మొబైల్లో అందుబాటులో ఉన్నాయి, వాటిని యూజ్ చేసి మనము యానిమేషన్స్ ఏ విధంగా చేయాలని అనేది నేనైతే ఈ వీడియోలో క్లియర్గా వాటి యొక్క నేమ్స్ అయితే చెప్పబోతున్నాను, యాప్స్ నేమ్ అనేది. సో మీరు ఆ యాప్స్ నేమ్ తెలియనట్లయితే మీకు ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితే ఈ యాప్స్ యూజ్ చేసి వాళ్ళైతే కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేశారు. మీరు కూడా అదే విధంగా కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే వాటి యొక్క నేమ్స్ తెలుసుకోవాలంటే మీరైతే వీడియో అయితే చివరి వరకు చూసండి. వాటి యొక్క నేమ్స్ అయితే తెలుసుకొని మీరు కూడా మొబైల్లో కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేసి మనీ అయితే సంపాదించండి. ఫ్రెండ్స్, మనకైతే ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే ప్రాజెక్ట్ నేమ్ ఎంచుకుంటుంది, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటుంది, వాటి యొక్క క్యాన్వాస్ సైజ్ అయితే తీసుకుంటుంది, యూట్యూబ్కి సంబంధించిన క్యాన్వాస్ సైజ్ తీసుకున్న తర్వాత మనకు ఏంటంటే చాలా రకాల మూవీస్ కూడా ఇందులో అయితే మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి మనమైతే వీటికి సంబంధించిన వీడియోస్ అయితే చూద్దాం. నేను చూడండి ఇక్కడ ఒక వీడియో అయితే ప్లే చేస్తున్నాను. వీటికి సంబంధించి ఈ విధంగా వీడియో అయితే వస్తుంది. సో ఈ వీడియో క్రియేట్ చేయడానికి ఏంటంటే మనకు చాలా రకాల లేయర్స్ అయితే ఇందులో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క విధంగా అయితే మనమైతే వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి వీడియోస్ అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. సో మీరు వీటికి సంబంధించిన ఫ్లిప్కార్ట్కి సంబంధించిన యూట్యూబ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ అయితే మనకైతే యూట్యూబ్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఆ యూట్యూబ్ నుంచి అయితే మీరు చూసి మీరు ఇందులో నుంచి అయితే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో చేసేటువంటి ఇప్పుడైతే మనకైతే యానిమేషన్ వీడియోస్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మీరు ఈ ఫ్లిప్కార్ట్ యూజ్ చేసి కూడా మనమైతే యానిమేషన్ వీడియోస్ అయితే చేయవచ్చు. డ్రాయింగ్ కార్టూన్ 2 ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఈ యాప్ ఏంటంటే ఇందులో మనమైతే రెండు రకాలుగా మనమైతే వీడియోస్ అయితే చేయవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ నుంచి న్యూ అని మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే మీ మొబైల్లో ఆల్రెడీ ఒక క్యారెక్టర్ మీరు డిజైన్ చేస్తే మీరు ఇక్కడ అయితే తీసుకురావచ్చు. అదేవిధంగా న్యూ కార్టూన్ అని ఈ విధంగా టైప్ చేయండి. అదేవిధంగా మీరు టైప్ చేయడం వల్ల మనకి ఇక్కడ మళ్ళీ మీరు తీసుకున్న ఇమేజ్ అయితే అంటే వాడి క్యారెక్టర్ అయితే ఇందులోకి తీసుకొని వాడికి మూవ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ మూవ్స్ అనేది ఏ విధంగా ఉంటాయంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక క్యారెక్టర్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా కార్టూన్కి సంబంధించిన క్యారెక్టర్ తీసుకున్న తర్వాత వాటి యొక్క పొజిషన్స్ అనేది మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరైతే ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇటువంటి యానిమేషన్ వీడియోస్ మీరు కూడా ఈ యాప్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇందులో చాలా క్యారెక్టర్స్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకొని ఆ విధంగా వాటికి సంబంధించిన మూవ్స్ అనేది ఇవ్వడం ద్వారా మీరైతే కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మనకు క్రోమాటోన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లెట్ స్టార్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని ఉంటుంది. సో ఈ ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా రకాల క్యారెక్టర్స్ అయితే ఇందులో ఇవ్వబడినాయి. సో ఈ క్యారెక్టర్ యూజ్ చేసి మీరైతే మీకు సంబంధించిన యానిమేషన్ అయితే చేయవచ్చు. మీకు ఏదైనా స్టోరీ ఉంటే ఆ స్టోరీని తీసుకొని వాటికి సంబంధించిన మూవ్స్ అనేది చేయవచ్చు. సో ఇవే కాకుండా ఇందులో చాలా రకాల క్యారెక్టర్స్ అయితే మనకైతే ఇవ్వబడినాయి. అదేవిధంగా ఇందులోకి మనకు సంబంధించిన ఓన్ క్యారెక్టర్ కూడా ఇందులోకి అయితే మనమైతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా మీరు ఆ క్యారెక్టర్ని కూడా మీరైతే యానిమేట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ క్రోమాటోన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్లో చాలా ట్యూటోరియల్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి. మీరు ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి మీరైతే ఈ ఛానల్ ఓపెన్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ క్రోమాటోన్కి సంబంధించి వీడియోస్ అయితే మీరైతే క్రియేట్ చేయవచ్చు. ఈ విధంగా మనకు చాలా రకాల క్యారెక్టర్స్ అయితే ఇందులో ఉన్నాయి. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మనకైతే యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంది, అక్కడ క్రియేట్ చేయండి. క్రియేట్ వీడియో అని ఉంటుంది. వీడియో మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఇంటర్ఫేస్ మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి స్ట్రీట్ కార్నర్ అని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేస్తుంది. లేదా వేరే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలనుకుని మీరు అందులో నుంచి అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని వేరే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా తీసుకున్న తర్వాత మనం క్యారెక్టర్ కూడా మనకు ఇందులో అయితే చాలా క్యారెక్టర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో మీకు నచ్చినటువంటి క్యారెక్టర్ అయితే మీరు ఇందులో నుంచి తీసుకొని మీరు దానికి సంబంధించిన యానిమేషన్ అయితే చేయవచ్చు. సో ఇంకా సింగిల్ క్యారెక్టర్ తీసుకోవచ్చు, అదేవిధంగా డబుల్ క్యారెక్టర్ తీసుకోవచ్చు. మీరు వాటిని యూజ్ చేసి అయితే మీరైతే క్యారెక్టర్ నుంచి అయితే మీరైతే యానిమేషన్ అయితే చేయవచ్చు. సో ఈ విధంగా మనం క్యారెక్టర్ తీసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్కి సంబంధించిన డైలాగ్ కూడా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. అదేవిధంగా వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇవ్వచ్చు. సో మీకు ఇటువంటి ఈ యాప్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే చేసి ఉంచాను. మీకు వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, సరల్ టూన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ సరల్ టూన్ యాప్ సంబంధించిన వీడియో అయితే నేను లేటెస్ట్గా చేశాను. మీకు ఈ వీడియో గురించి అంటే ఈ యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్ ఛానల్లో చూసేయండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత హ్యూమన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత
మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఫ్రీగా వస్తాయి, అంటే కొన్ని క్యారెక్టర్స్ అయితే ఫ్రీగా వస్తాయి, కొన్ని అయితే ప్రో వస్తాయి. వాటిని ఏ విధంగా యూజ్ చేయాలనేది నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియో చేశాను. మీకు ఈ యాప్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వాటి యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసేయండి. నెక్స్ట్ అయితే మనము టిన్క్రాఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క రేషియో అయితే మనమైతే ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కొద్దిసేపు లోడ్ అయిన తర్వాత మనకైతే మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, డైరెక్ట్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి అయితే మీరైతే ఆ వీడియో అయితే మీరైతే చేయవచ్చు. సో ఈ విధంగా నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం అదేవిధంగా మళ్ళీ ఇలా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇందులో చాలా ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని అయితే ఫ్రీగా ఉంటాయి. ఇందులో నుంచి అయితే మీరైతే ఒకసారి అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి అయితే మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ అయితే తీసుకొని దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని మీరైతే ఇక్కడ మనమైతే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో మనకైతే నెట్వర్క్ కొంచెం స్లోగా ఉండడం వల్ల మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇందులో నుంచి అయితే మీరైతే యానిమేషన్స్ కూడా చేయవచ్చు చాలా ఈజీగా. ఇటువంటి యానిమేషన్ చేయడం వల్ల మనకైతే యూట్యూబ్ అయితే చాలా ఎక్కువ అయితే మన వీడియోస్ అయితే చూస్తుంటాము. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా నాకైతే స్క్రీన్ మీకు ఒక క్యారెక్టర్ అయితే వచ్చేసింది. సో ఈ క్యారెక్టర్ మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ అదే మనమైతే డైలాగ్స్ అయితే చెప్పవచ్చు, అదేవిధంగా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన ఫుల్ ట్యూటోరియల్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు వీటికి సంబంధించిన అన్ని యాప్స్కి సంబంధించిన ట్యూటోరియల్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీరైతే అక్కడి నుంచి అయితే చూడవచ్చు.